ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా జస్టిస్ ఫర్ దీపక్ కుమార్ మీనా అని ట్రెండ్ అవుతోంది. ఢిల్లీలో ఇప్పుడు దీపక్ కుమార్ మీనా అనే పేరు పోలీసులని అండ్ రాజకీయ నాయకులను నిద్రపోనివ్వకుండా చేస్తుంది. అసలు ఎవరి దీపక్ కుమార్ మీనా? ఈ అబ్బాయికి అసలు ఏం జరిగింది? ఎందుకు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఆ అబ్బాయికి జస్టిస్ జరగాలని రోడ్లెక్కి ప్రొటెస్టులు చేస్తున్నారో ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఢిల్లీలో ముఖర్జీ నగర్ అంటే చాలా ఫేమస్. ఈ ముఖర్జీ నగర్ యూపీఎస్సీకి పెద్ద కోచింగ్ హబ్. ఇక్కడ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి చాలా ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. మనకి సింపుల్గా అర్థం కావాలంటే ముఖర్జీ నగర్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అమీర్పేట్ లాంటిది. అమీర్పేట్లో ఇంజనీరింగ్ కోచింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయో అలానే ముఖర్జీ నగర్లో కూడా యూపీఎస్సీ వాళ్ళకి అలా కోచింగ్ సెంటర్స్ ఉంటాయన్నమాట. సో ముఖర్జీ నగర్లోనే ఒక ఇన్స్టిట్యూషన్లో ఈ 21 ఇయర్స్ దీపక్ కుమార్ మీనా కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు. రీసెంట్గా ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఈ అబ్బాయికి న్యాయం జరగాలని చెప్పేసి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ రోడ్లకి ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. అసలు ఈ దీపక్ కుమార్ మీనా ఎలా చనిపోయాడో ఇప్పుడు చూద్దాం. అందరి పిల్లల్లానే దీపక్ కుమార్ మీనా కూడా హ్యాపీగా వాళ్ళ ఊరు రాజస్థాన్లో స్టడీస్ కంప్లీట్ చేసేసాడు. నెక్స్ట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి కోచింగ్ సెంటర్స్ వెతుకుతూ ఉన్నాడు. దీపక్ వాళ్ళ రిలేటివ్ ఒక అతను, నువ్వు రాజస్థాన్లో కోచింగ్ సెంటర్స్ వెతకడం కాదు, ఢిల్లీలోకి వెళ్ళి వెతుకు, అక్కడ మంచి కోచింగ్ సెంటర్స్ ఉంటాయని ఒక సజెషన్ ఇచ్చాడు. సో ఆ సజెషన్ని బేస్ చేసుకొని దీపక్ కూడా ఢిల్లీ వచ్చి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో జాయిన్ అయిపోయాడు. ఈ దీపక్ రోజు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడం, చదువుకోవడం, మళ్ళీ తిరిగి తన హాస్టల్కి వెళ్ళిపోవడం తప్ప వేరే ఎక్కడికి వెళ్ళడు. అలాంటిది దీపక్ సెప్టెంబర్ 11న ఇన్స్టిట్యూషన్కి పోలేదు అండ్ అలానే హాస్టల్లో కూడా లేడు. సెప్టెంబర్ 12న దీపక్ వాళ్ళ పేరెంట్స్ దీపక్కి కంటిన్యూస్గా కాల్ చేసినా దీపక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు భయపడిపోయి హాస్టల్ వాళ్ళకి కాల్ చేశారు. దీపక్ వాళ్ళ నాన్న హాస్టల్ వాళ్ళకి ఫోన్ చేసి మా దీపక్కి ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటే హాస్టల్ వాళ్ళు మీ అబ్బాయి హాస్టల్లో లేడు సార్ అని చెప్పారు. ఆయన కంగారు పడి వెంటనే ఢిల్లీ వచ్చి దీపక్ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశారు. బట్ దీపక్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా దీపక్ ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరికి తెలియదు. ఇక దీపక్ వాళ్ళ నాన్నగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెప్టెంబర్ 13న దీపక్ కనిపించడం లేదని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కూడా దీపక్ని వెతకడం స్టార్ట్ చేశారు. అలా వెతుకుతూ 7 డేస్ కూడా అయిపోయింది. దీపక్ ఎక్కడికి వెళ్ళాడో అసలు ఏమైపోయాడో కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. సెప్టెంబర్ 21న పోలీస్ కంట్రోల్ రూమ్కి ఒక కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి పోలీసులకి అడవిలో ఒక బాడీ ఉంది సార్, ఆ బాడీ అంతా కుళ్ళిపోయి స్మెల్ వస్తుంది అని చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చెట్టుకి ఒక అబ్బాయి బాడీ వేలాడుతూ ఉంది. పోలీసులు ఆ బాడీని దించి ఈ అబ్బాయి ఎవరా అని మిస్సింగ్ కంప్లైంట్స్ అన్ని చెక్ చేస్తే పోలీసులకి దీపక్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఒక కంప్లైంట్ దొరికింది. ఆ కంప్లైంట్లో దీపక్ వాళ్ళ నాన్నగారు దీపక్ హైట్ వెయిట్ రాసేసరికి పోలీసులకి ఈ బాడీ దీపక్ దై ఉండొచ్చని ఒక డౌట్ వచ్చింది. వెంటనే పోలీసులు దీపక్ వాళ్ళ నాన్నగారిని పిలిచి బాడీని చూపించారు. దీపక్ వాళ్ళ నాన్నగారు కూడా అది దీపక్ బాడీయే అని కన్ఫర్మ్ చేశారు. తర్వాత పోలీసులు ఇది సూసైడ్ కేసు అని చెప్పేసి క్లోజ్ చేసేశారు. బట్ పోలీసులు ఎప్పుడైతే దీపక్ సూసైడ్ చేసుకుని చనిపోయాడని మీడియాకి చెప్పారో అప్పుడు చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ పోలీసులని మీరు ఇలా కన్ఫర్మ్ చేశారు దీపక్ ది సూసైడ్ అని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు. దీపక్ చనిపోయిన ప్లేస్ దగ్గర ఆ డెడ్ బాడీ దొరికిన ప్లేస్లో ఎలాంటి సూసైడ్ నోట్స్ ఏమీ లేవు. మరి పోలీసులు ఎందుకు ఈ కేసుని సూసైడ్ అని తొందర క్లోజ్ చేస్తున్నారో ఎవ్వరికి తెలియడం లేదు. అందరికి వస్తున్న డౌట్ ఏంటంటే దీపక్ అందరితో హ్యాపీగానే ఉంటాడంట. ఇన్స్టిట్యూషన్ నుండి దీపక్ బాడీ దొరికిన అడవికి 30 కిలోమీటర్స్ ఉంటుంది. మరి దీపక్ ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు అని పోలీసులని క్వశ్చన్ చేస్తున్నారు. బట్ పోలీసులు మాత్రం ఏం చెప్పడం లేదు. చాలామంది స్టూడెంట్స్ చెప్తుంది ఏంటంటే దీపక్ని ఎవరో ఆ ఫారెస్ట్కి తీసుకొని పోయి ఉరివేసి చంపేసి ఉంటారని వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ ఈ కేసుని పోలీసులు ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి దీపక్ని అలా చేసిన వాళ్ళని పట్టుకోవాలని యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ప్రొటెస్ట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో దీపక్కి జస్టిస్ జరగాలని కోరుకుందాం. మీరు కూడా కామెంట్స్లో #జస్టిస్ ఫర్ దీపక్ అని పెట్టండి. చాలామంది దీపక్కి జస్టిస్ జరగాలని ప్రొటెస్టులు చేస్తుంటే రాజకీయ నాయకులు మాత్రం టెన్షన్ పడుతూ ఉన్నారు. సో ఇప్పటికైనా పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలని నా సైడ్ నుంచి ఒక విన్నపం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.
థ్యాంక్ యూ. జై హింద్.